ఒక్కొక్క ఇండివిజువల్కి ఏమన్నా వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి. మరి అలా కాదు, మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గాయ్ ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి, పుష్కరాలు మనం కూర్చోబెట్టి పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా సార్. ఆ మీటింగ్లో అవసరం లేదు సార్. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి అది. ఓకే, ఇప్పుడు అసలు యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి? ఇది ఎలా ఉండాలి? గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్?